హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ శివ ఫ్రమ్ సిఓపి ఎడ్యుకేషన్. మీకు ఆల్రెడీ తెలుసు సిఓపి ఎడ్యుకేషన్ జూన్ 30th రోజు ప్రతి ఒక్క డిప్లొమా ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఏదో ఒక బెనిఫిట్ ఉంటుందని మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఎవరైతే ప్రీవియస్ వీడియో చూడలేదో ఒక్కసారి వెళ్ళి అట్లీస్ట్ ఎగ్జామ్ రాయటం వల్ల ఏ అడ్వాంటేజెస్ ఉంటాయనేది ఆ కొంచెం అయినా 1 minute అయినా చూడండి. రిమైనింగ్ అంతా ఇగ్నోర్ చేయండి. కావాలంటే జస్ట్ అడ్వాంటేజెస్ ఏముంటాయి అట్లీస్ట్ అవి తెలుసుకోవడం వల్ల మీకు డెఫినెట్గా బెనిఫిట్ జరుగుతుందని అనుకుంటున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ చెప్తుంది ఏంటంటే, అనే నేను 3rd semester చదువుతున్నాను, నేను ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చా? ఇంకొంతమంది అయితే మేము ఆల్రెడీ ఈసెట్ కోచింగ్లో జాయిన్ అయ్యాము, వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాము, మేము అటెండ్ అవ్వచ్చా? మీకు నేను చెప్తుంది ఏంటంటే, ఎవరైనా కానీ మీరు కోచింగ్లో జాయిన్ అవ్వకపోయినా మీరు డిప్లొమా ఏ సెమిస్టర్లో ఉన్నా కానీ ఎగ్జామ్ని అటెండ్ చేయొచ్చు. సో సిఓపి ప్రొవైడ్ చేసిన బెనిఫిట్స్ని ఎక్వైర్ చేయొచ్చు. సో సింపుల్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అన్నయ్య సెమిస్టర్ ఎగ్జామ్ సపోర్ట్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? కొంతమంది అయితే అన్నయ్య ఇలా సెమిస్టర్ వైజ్ సప్లీలు ఉండిపోయాయి, సో కొంచెం హెల్ప్ చేస్తారా? ఇలా మెసేజ్ చేస్తాను. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, జూన్ 30th ఎగ్జామ్ అవ్వగానే జూలై 1st వీక్లో మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, బోత్ ఈసెట్ యాజ్ వెల్ యాజ్ సెమిస్టర్ సబ్జెక్ట్ సపోర్ట్. సో నేను ప్రస్తుతానికి సెమిస్టర్ మీకు ఆల్రెడీ అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్ట్ 1st వీక్లో మీకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫస్ట్ మిడ్. సో మిడ్ ఎగ్జామ్స్కి ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాథమెటిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను. మ్యాథమెటిక్స్ ఫస్ట్ 2 units మీకు సెమిస్టర్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అంతే కదా? సో మనకు 1 month ఆఫ్ టైం ఉంది. సో ఈ 1 month టైంని సిఓపి ఎడ్యుకేషన్ మీ సెమిస్టర్ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి సిఓపి ఎడ్యుకేషన్ 4 pillars మెయిన్ మీకు హెల్ప్ అవుతాయి. సో మీకు డెఫినెట్లీ ఈ 4 pillars గురించి మీకు తెలుసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి వీడియో లెక్చర్స్. మీకు ఆర్డినరీ వీడియో లెక్చర్స్ లాగా ఉండవు. మీకు ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, నార్మల్గా ఒక వీడియో ఇలా రికార్డ్ చేసి క్లాస్ చెప్తూ రికార్డ్ చేసి ప్రొవైడ్ చేస్తుంది కాదు. ఈవెన్ సిఓపి ఒక ఫ్యాకల్టీ 1 hour క్లాస్ ప్రొవైడ్ చేయాలంటే ఏదో 1 hourలో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేసేది కాదు. ఆబ్వియస్లీ 1 hour వీడియో లెక్చర్కి పోస్ట్ ప్రొడక్షన్ యానిమేషన్స్ ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ 20 hours కష్టపడాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ టేక్స్, ఇదంతా ఎందుకంటే ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ ఒక కన్సైజ్ స్టిపులేటెడ్ టైంలో పుట్ ఫార్వర్డ్ చేయడానికి. ఒక కాన్సెప్ట్ ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు జరుగుతుంటే ఆఫ్లైన్ క్లాసెస్లో ఒక 60 hours పడితే దాన్ని 15 hoursలో వితౌట్ మిస్సింగ్ ఎనీ డేటా మనం ఎలా కన్సైజ్ చేయొచ్చు, సో దట్ ఆన్లైన్లో వింటున్న స్టూడెంట్కి పెయిన్ఫుల్గా కాకుండా ఒక ఈజ్లో ఎలా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో కంప్లీట్ బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్తో మేము ఒక సినిమా లాగానే తీస్తున్నాం ఏదైతే ఈ వీడియో లెక్చర్స్ ఉన్నాయో. సో మీరు ఆర్డినరీ వీడియో లెక్చర్స్ అనుకోవద్దు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పిల్లర్. సెకండ్ పిల్లర్ వచ్చేసరికి మీకు మ్యాథమెటిక్స్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను కదా. సో మీకు ఫస్ట్ 2 chapters మిడ్కు ఉంటాయి. సో ఈ చాప్టర్స్ నేను చేస్తాను మొత్తం ఇలా చెప్పుకుంటూ వెళ్ళను. నేను మ్యాథమెటిక్స్ డీల్ చేస్తాను అనుకోండి. ఈ 2 chaptersలో సింపుల్గా 13 models ఉన్నాయి. ఈ 13 models ఎలా చేయాలి, ఒక మోడల్కి డిఫరెన్స్ ఏంటి, ఎగ్జామ్లో ఒక బిట్ చూడగానే న్యూమరికల్ చూడగానే అది ఏ మోడల్ నుంచి వస్తుంది, అది ఎలా గుర్తించాలి, ఈ కన్ఫ్యూజన్ ఎలా అరైజ్ చేయాలి, దీని మీద ఫోకస్ అంత ఉంటుంది. సో ఆబ్వియస్గా వీడియో లెక్చర్స్ ఫస్ట్ పిల్లరు. సెకండ్ వచ్చేసరికి మీకు ఏం చెప్తున్నాను, ఆ వీడియో లెక్చర్స్ని చూస్తూ మోడల్ వైజ్గా ఓకే ఫస్ట్ మోడల్ అయిపోయింది, న్యూమరికల్స్ 10 numericalsని సాల్వ్ చేసాం వీడియో లెక్చర్స్లో. సెకండ్ మోడల్ అనదర్ 10 numericals. ఇలా మొత్తం ఫస్ట్ ఏదైతే మీకు ఉన్నాయో మిడ్ ఎగ్జామ్కి ఫస్ట్ మిడ్కి ఒక 13 to 15 models ఉండొచ్చు 2 chaptersలో. ఏదైతే ఫస్ట్ మిడ్కి 2 chapters ఉంటే ఆ 2 chapters నుంచి ఒక 20 models మ్యాక్సిమం. సో ఇవి సాల్వ్ చేసిన తర్వాత మీ టైం సేవ్ అవ్వడానికి కొంతమంది ఏంటంటే నోట్స్ రాసుకుంటారు, కొంతమంది నోట్స్ రాసుకోరు. ఏదైతే ఈ వీడియో లెక్చర్స్ ఉన్నాయో మేము యూజ్ చేసిన ఏదైతే ప్రజెంటేషన్స్ ఉన్నాయో ఈ ప్రతి ప్రజెంటేషన్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దట్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ మళ్ళీ వీడియో అంతా చూడకుండా జస్ట్ ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ ఉంటే జస్ట్ మీరు ఆ పీడిఎఫ్ని రెఫర్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ ఈస్ ద సెకండ్ పిల్లర్. థర్డ్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను ఒక 20 models ఉన్నాయి. ఈచ్ మోడల్కి వచ్చేసరికి ఒక 10 to 5 numericals ఉన్నాయి. అగైన్ మీకు ఒక వర్క్ బుక్ అంటే అగైన్ మోడల్ 1 వర్క్ బుక్లో ఇంకొక 10 numericals. సో మీరు అగైన్ ఆ న్యూమరికల్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దీని ద్వారా మీకు మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్.
వీడియో లెక్చర్స్లో ప్రాక్టీస్, అట్ ద సేమ్ టైమ్ వర్క్ బుక్లో ప్రాక్టీస్. సేమ్ మోడల్స్ నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూమరికల్స్. వన్స్ మీకు వీడియో లెక్చర్స్ అవ్వగానే మీరు న్యూమరికల్స్ వర్క్ బుక్లో న్యూమరికల్స్ సాల్వ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా ఈజీగా న్యూమరికల్స్ సాల్వ్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. ఇఫ్ ఎనీ కన్ఫ్యూజన్, మీకు ఏంటంటే ఎగ్జామ్కి ఒక 5 to 10 days బిఫోర్ ఏదైతే పీడిఎఫ్ వర్క్ బుక్ ఉందో ఆ వర్క్ బుక్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాం మీరు సొంతంగా ట్రై చేసిన తర్వాత. సో ఇది జస్ట్ ఇదేంటి, ఓన్లీ ఆన్లైన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్లో ఉంటూ ఫిజికల్ క్లాసెస్కి అటెండ్ అవ్వలేని వాళ్ళు సెమిస్టర్ ఎగ్జామ్స్కి రిమోట్ టెస్ట్లో ఉండి కూడా బెస్ట్ రిసోర్సెస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద 3 రిసోర్సెస్, బెస్ట్ రిసోర్సెస్. 4th రిసోర్స్ వచ్చేసరికి ఆఫ్లైన్ వాళ్ళకు ఉంటుంది. అదేంటంటే ఏదైతే మీకు వర్క్ బుక్ అని చెప్పాను కదా, వర్క్ బుక్లో ఈ న్యూమరికల్స్ వాళ్ళకి మేము ఏంటంటే ఆఫ్లైన్లో వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా క్లాస్ చెప్పి ఆ వర్క్ బుక్లో ఉన్న న్యూమరికల్స్ని మోడల్ ఏంటి న్యూమరికల్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే జస్ట్ లిటిల్ ఎవరికైతే ఇంకా ఎన్హాన్స్డ్గా కావాలో వాళ్ళు ఆఫ్లైన్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఆన్లైన్లో ఏదైతే వీడియో లెక్చర్స్, ఈ ప్రజెంటేషన్స్ ఏదైతే వీడియో లెక్చర్స్ మనం యూజ్ చేసిన ప్రజెంటేషన్స్ యాజ్ వెల్ యాజ్ వర్క్ బుక్లో న్యూమరికల్స్ ఇవి సఫిషియంట్, ఖచ్చితంగా సఫిషియంట్. ఎవరికైతే ఇంకా మ్యాథమెటిక్స్లో వీక్, ఈ వర్క్ బుక్లో న్యూమరికల్స్తో కూడా ఫ్యాకల్టీ ప్రజెన్స్లోనే మేము సాల్వ్ చేయాలనుకుంటున్నాం, ఇంకా డెఫినెట్గా ఎక్కువ మార్క్స్ కొట్టాలి, లేకపోతే నేను మ్యాథమెటిక్స్లో చాలా వీక్, ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనుకున్న వాళ్ళు ఆఫ్లైన్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన మెథడాలజీ అనేది. ఒక సెమిస్టర్కి మ్యాథమెటిక్స్ లాగానే రిమైనింగ్ కోర్ సబ్జెక్ట్స్ మీకు ట్రిబుల్ అవ్వచ్చు, ఈసీ అవ్వచ్చు, సిఎస్సి అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక కాన్సెప్ట్ చెప్పి ఒక కాన్సెప్ట్ తర్వాత ఆ కాన్సెప్ట్ని ఫస్ట్ 1 మార్క్కి ఇస్తే ఎంతవరకు రాయాలి ఆ కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ని 3 మార్క్స్కి ఇస్తే ఎంత రాయాలి, అదే కాన్సెప్ట్ని 5 మార్క్స్కి ఇస్తే ఎంత రాయాలి. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓన్లీ బిట్ వైజ్ కాన్సెప్ట్స్ని ఈ సెట్ ప్యాటర్న్లో ఉండదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేనేం చెప్తున్నాను అనేది. సో డెఫినెట్గా ఇంకా మీకు రిసోర్సెస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఎలా ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఎలా ఉంటాయి, సిఓపి రిసోర్సెస్ రిమైనింగ్ ఎవరైతే ఆల్రెడీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్న స్టూడెంట్స్ కోసం వాళ్ళ రిసోర్సెస్తో కంపేర్ చేసుకుంటే మీకు ఏది నచ్చుతుంది అదే మీకు కంపేర్ చేసుకోవడానికి అట్లీస్ట్ June 30th రోజు ఎగ్జామ్కి అటెండ్ అవ్వండి. సో మన సిఓపి ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మీకు డైరెక్ట్గా విజువలైజ్ చేసి చూపిస్తాం, సో దట్ యూ విల్ గెట్ బెటర్ అండర్స్టాండింగ్. సో మీకు నచ్చకపోయినా నెక్స్ట్ ఏంటి మనం చూస్తున్నారు సిఓపి రిసోర్సెస్, ఓకే సిఓపి వాళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యాకల్టీ వీళ్ళు, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఇలా ఉంటాయి, సో పీడిఎఫ్స్ ఇలా ఉంటాయి, రిసోర్సెస్ ఇలా ఉంటాయి అని తెలుసుకున్న తర్వాత ఆబ్వియస్గా మీరు వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి కంపేర్ చేసుకొని ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో దాంట్లో జాయిన్ అవుతారు. సో రిమెంబర్, డోంట్ మిస్ ద ఎగ్జామ్. Thank you so much.